నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నారు. లైవ్ త్వర చూద్దాం. మనము ప్రయారిటీలో పసుపు యొక్క ఇష్యూస్ మీద గవర్నమెంట్ తో టేకప్ చేసి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి ప్రతిరోజు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ మంత్రి గారి దగ్గరకు పోతా ఉంటాయి, అలా డిపార్ట్మెంట్లలో తిరుగుతూ ఉంటాయి. వివిధ మంత్రిత్వ శాఖలు, నేను మంత్రి గారి పేరు చెప్పాను, ఆయన నాకు పర్సనల్ మెసేజ్ పంపించిండు. ఆయనని నేను ఎన్నిసార్లు కలిసినా, ఆయన ఎన్నిసార్లు సతాయించినా, ఏమేం చేయించుకున్నా ఆయనకు తెలుసు, ఆయన స్టాఫ్కి అంతా తెలుసు. సో ఆయన ఒక వాట్సాప్ మెసేజ్లో నాకు, వాళ్ళకి మళ్ళా హిందీ చాలా ఫ్లూయెంట్గా వస్తుంది కదా, जो पूरी धर्म से अपना कर्म करता है उसे धर्मपुरी अरविंद कहते हैं అన్నాడు. ఇక మూడో పెద్ద కాంప్లిమెంట్ ఒక రైతు ద్వారా వచ్చింది నాకు. ఆల్మోస్ట్ 65-67 సంవత్సరాల రైతు, నాకు తెలిసిన రైతు, పార్టీలకు అతీతంగా ఉండే రైతు. అరవింద్ గారు ఇవాళ రాజకీయ నాయకుల మీద మళ్ళా మాకు భరోసా ఏర్పడ్డది అని చెప్పడం. భరోసా కోల్పోయిన ఉంటిమి, ఇవాళ మళ్ళా మాకు భరోసా కలిగింది అని ఆయన చెప్పడం జరిగింది. ఇక ఇదొక 4 సంవత్సరాల జర్నీ. ఇది ఫస్ట్ టేకప్ చేసినప్పుడు ప్రత్యేక పసుపు బోర్డు కోసము వాతావరణము ఢిల్లీలో డిపార్ట్మెంట్స్లలో ఎంతవరకు అనుకూలంగా ఉంది, ఎంతవరకు అనుకూలంగా లేదు, ఇవన్నీ గమనించి మనము బిర్యానీ తినాలా అని మనకు నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. దొరకలేదనుకో, ఇలా గాంధీ జయంతి దొరకదు, ఉపాసం ఉండం కదా, దొరికింది భోజనం చేసి నడుపుతా ఉంటాం సిస్టమ్ని. సిస్టమ్ కొలాప్స్ కావద్దు. పరిస్థితులను బట్టి రైతు ప్రయోజనాలకి ఏం అవసరమో ఆనాడు ఆ పని చేసుకుంటూ పోవాలి. ఆనాడు స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ రావడం జరిగింది. ఇదే అమిత్ షా గారు ఎవరైతే ఇలా పసుపు బోర్డు రావడంలో కీలక పాత్ర పోషించినరో, ఇదే అమిత్ షా గారు నా ముందర ఫోన్ చేసి దేశము పసుపు ఎట్లా ఇంపోర్ట్ చేస్తుందని తిట్టిన దాఖలా నా ముందరనే తిట్టిండు. ఆయన ఎవరిని తిట్టాలో తిట్టిండు. పసుపు దిగుమతులు తగ్గించేసి ఎగుమతులు పెరిగేటట్టు చేసి పసుపు యొక్క యాక్టివిటీ పెరగడానికి రీజనల్ ఆఫీస్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్ మనకిచ్చి బంగ్లాదేశ్కి రైళ్లేసి అనేక ఎక్స్పోర్టర్స్ యొక్క ట్రేడర్స్ యొక్క మీటింగ్ల ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ 30 కోట్ల బడ్జెట్ కేటాయించి పాలిషర్లు, బాయిలర్లు, టార్పాలిన్లు, ఇటు వివిధ ఏవైతే రైతులకు ఉపయోగపడతాయో ఇటువంటివి వాళ్ళకు అందజేసి ఎక్కడ ఎప్పుడు కూడా పని ఆపలే, సిస్టమ్ని కొలాప్స్ కానియలే. మనం చేసే పనికి, రైతుల శ్రమకి, రైతుల అందరికీ మంచి సమయం ఎట్లొచ్చిందంటే, మహమ్మారిలో మీరు కష్టపడి పండించే పసుపు యొక్క విలువ విదేశాలలో తెలిసింది. దానివల్ల ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగినాయి, దేశానికి ఆదాయం ఎంత పెరిగింది, ఇటువంటి అంశాలు కూడా ప్రతిసారి నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి లేఖలు రాయడం జరిగింది. ఇదొక మంచి అవకాశం. మీరు యోగాని ప్రమోట్ చేస్తున్నారు. మన పసుపు కూడా మన కల్చరు, మన రిలీజియన్లో చాలా ఇంపార్టెంట్ యోగాలాగా. దీన్ని మనము ఈ అవకాశం అందిపుచ్చుకొని మన ప్రమోషన్స్ ఇంకా చేసుకోవాలి అని అనేక మార్లు ఆయన కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇగోండి నా ఫైల్ ఎట్లుంటుందంటే,
నేను ఎప్పుడు కమ్యూనికేట్ చేసినా ఇంట్లో పోతుంది. ఇది ఇప్పితే ఇలా కాయిదాలు ఉంటాయి. దీంట్లో ఏమున్నా చూడర్రి. దీని మీద ఫస్ట్ నా ప్రతి కమ్యూనికేషన్లో దీని లోపల కాయిదాలు పోతాయి. నేను యాన్వలప్లో పెట్టి పంపియా, ఇది పంపిస్తా ప్రధానమంత్రి కార్యాలయంకైనా ఏదైనా. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద పసుపు ఉన్నట్టు నిజామాబాద్. కాబట్టి ఎప్పుడు అవకాశం వచ్చినా గుర్తు చేసుకుంటూ ఇవాళ దేశము 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా దూసుకుపోతా ఉంటే దాంట్లో పసుపు కూడా చిన్నదైనా దాంట్లో ఒక ఇంపార్టెంట్ భాగంగా ఉంటుంది సార్. ఎకానమీయే కాదు, పసుపుని మీరు తీసుకురావడం వల్ల, బోర్డు క్రియేట్ చేయడం వల్ల ఇతర ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో మన జీడిపికి సంబంధించి దేశంలో అవన్నిటికి కూడా శుభసూచకం అవుతుంది సార్ అని చెప్పి ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా తీసుకొచ్చి దీని వెనుక చాలా కమ్యూనికేషన్ ఉన్నది. సో సైంటిఫిక్ గా, ఎకనామికల్ గా, కల్చరల్ గా అన్ని రకాలుగా మనం అప్రోచ్ చేసి దానికి తోడు అమిత్ షా గారు కన్విన్స్ అవ్వటం, ఆయనని కన్విన్స్ చేయటంలో మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ గారి యొక్క శ్రమ చాలా ఉన్నది. అందరికంటే మించి మన రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చాలా చొరవతోటి, ప్రత్యేక శ్రద్ధతోటి పిఎం కార్యాలయం కానీ ఇతర సీనియర్ మంత్రుల కార్యాలయాలతోటి ఆయన కోఆర్డినేట్ చేయడము, ఇవాళ పసుపు రైతుల చిరకాల వాంఛ, వాళ్ళ కళ నెరవేరటంలో ఈ అందరూ కూడా భాగస్వాములు ఉన్నారు. సో అందరి తరఫున ప్రతి ఒక్క పసుపు రైతుకి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మోదీ హై తో ముమ్కిన్ హై. ఈ పసుపు బోర్డు మోదీ గారి హయాంలో రావడము ఇది ఇంకింత ఉపయోగము. G20 మామూలుగా అంటే మామూలుగా వెళ్ళిపోవు. నరేంద్ర మోడీ నాయకత్వంలో G20 అనే ప్రధానమంత్రిగా అవడంలో చాలా వ్యత్యాసం ఉంటుంది మామూలు ప్రధానమంత్రి ఉన్నప్పటికంటే. మన కల్చర్ ఎట్లా పోయింది ప్రపంచంలో. లేకపోతే మీటింగ్లు అయితాయి, ఎకనామికల్ రెజల్యూషన్స్ అయితాయి, ఈ ట్రేడింగ్ రెజల్యూషన్స్ అయితాయి, ఎక్కడో అక్కడ వీగుతారు. మళ్ళా ప్రతి ఒక్కడికి ప్రతిసారి కలిసినప్పుడు ప్రతి ప్రధానికి, ప్రతి రాష్ట్రపతికి బ్యాక్గ్రౌండ్లో మన కల్చరు, మన మందిరాలు, భారతదేశం యొక్క ఔన్నత్యము ఎక్కడ కూడా ఛాన్స్ వదలడు ఆయన. సో ఇటువంటి ప్రోయాక్టివ్ ప్రధాని కింద ఆయన అనౌన్స్ చేయటము విధంగా ఇది ప్రతి ఒక్క పసుపు రైతు చేసుకున్న అదృష్టము, వాళ్ళ శ్రమకి ఫలితం ఇది. ఇక ఇంత పెద్ద అనౌన్స్మెంట్ చేసినాక నరేంద్ర మోడీ గారు రేపు ఇందూరుకి రావడం జరుగుతా ఉంది. నాకు అందుతున్న సమాచారం మేరకు చాలా గ్రామాల పసుపు పండించే ప్రతి గ్రామంలో కూడా రైతు సంఘాలు రాజకీయాలకు అతీతంగా పార్టీ పేర్లు లేకుండా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తీర్మానాలు చేస్తున్నాయి. రేపు స్వాగతం పలకడానికి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నట్టు కూడా వాళ్ళు తీర్మానాలు చేస్తా ఉన్నారు. బట్ ఇది చాలా సంతోషదాయకం. నేను కూడా మీ ద్వారా రైతు సమాజానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మనము మన మీద చిత్తశుద్ధితోటి పనిచేసిన వాళ్ళకి మనం ఆశీర్వాదం ఎప్పుడు ఉంచాలి. రేపు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్కి, ఇందూరుకి రావడం, ఆయనని మనం స్వాగతించడం టోటల్ భారతీయ జనతా పార్టీ క్యాడరే కాదు, యువతనే కాదు, ఇందూరు ప్రాంత యువతనే కాదు,
రైతాంగం తరఫున కూడా మనం అందరం కూడా స్వాగతం పలకాల్సిందిగా నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఆయన ఒక మాట అన్నాడండి, ఆయన ఒక మాట అన్నాడు, పసుపు రైతుల శ్రేయస్సు కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఏమైనా చేస్తామని లిఖితపూర్వకంగా నేను చూపించిన ఇంతకుముందు. కాబట్టి అటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడి యొక్క సభని మనము విజయవంతం చేసుకోవటం అది మన రెస్పాన్సిబిలిటీగా మనం భావించాలి. ఇంత మంచి టైంలో ఈ ముదనష్టపోళ్ళు కల్వకుంట్ల మాట తీయాల్సిన అవసరమా? ఇక నువ్వు తీసినాక నేను ఇవ్వకుంటున్నా, నువ్వు తీసినాక నేను ఇవ్వకుంటున్నా. ఏమన్నాడా కేటీఆర్? ఇందూరు ప్రజలకి నేను మోదీ భక్తుడిగా నేను పరిచయం అయినా 2017 సెప్టెంబర్ 17 నాడు. మా నాయనకు సంబంధం లేకుండా, మా నాయన టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లేడు అప్పటికి. మా నాయన పెద్ద నాయకుడు అని అందరికి తెలుసు. మీ అందరి ఆశీర్వాదం ఆయనకు ఎప్పుడు ఉంటుంది. మీ అందరూ ఆయన శ్రేయోభిలాషులే. ఇవాళ మా నాయన పేరు కూడా నిలబెట్టిన నేను. కవిత కూడా నిలబెట్టింది అలా నాయన పేరు. కేటీఆర్ నిలబెట్టిండు. నేను ఒక కాపు బిడ్డగా కాపులకు వెనుకొచ్చే, రైతులకు వెనుకొచ్చే బోర్డు తీసుకొని వచ్చిన దశాబ్దాల కళ. అది కూడా మోడీ గారితో అనౌన్స్ చేయించిన. ఎవరో కాదు, మళ్ళా దేశ ప్రధానే కాదాయన, ప్రపంచ రాజకీయాలను చిటికనీళ్ళ మీద నడుపుతున్నాడు ఆయన. ఇవాళ ఆయనతో అనౌన్స్ చేయించిన. కవిత కూడా అలా నాయన పేరు నిలబెట్టి తాగుబోతు బిడ్డగా లిక్కర్ బోర్డు పెట్టింది ఆమె నిలబెట్టి. నాయన పేరే పొద్దస్తమానం తాగేటోని బిడ్డే తాగుడు వ్యాపారం చేస్తున్నాడు. ఇక నేనేమన్నా తక్కువ తిన్నానా అని 2 ఆకులు ఎక్క తిన్నాడు అలా అన్న కేటీఆర్. మత్తు పదార్థాల ఏమంటారు తీసుకోవటం, సేవించటం, సేవన, అమ్మకము, మార్కెటింగు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లా డోప్ పార్టీలు, దానికైనా బ్రాండ్ అంబాసిడర్ ఉండటము. అలా నాయన కవిత కంటే ఎక్క పేరు నిలబెట్టిండు ఆ కేటీఆర్. నేను ఇంకేమైనా తక్కనా అని మన బాల్కొండ జాంపండు, గంజాయి బాల్కొండల, ఆర్మూర్లా ఈ ప్రాంతంలో గంజాయి విచ్చలవిడిగా మార్కెటింగ్ అండ్ సేల్స్ మేనేజర్గా ప్రశాంత్ రెడ్డి అంటే వాళ్ళు గంజాయి మార్కెటింగ్ అండ్ సేల్స్ మంత్రి. అసలు నేను ఇందూరు ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ కల్వకుంట్ల విషయం మాట్లాడేటప్పుడు దయచేసి నా భాష మీద నేను ఎన్నడూ కేసీఆర్ని పట్టుకొని రెండ ముఖ్యమంత్రి అనలే. అటువంటి భాష నేను మాట్లాడే ఎప్పుడు. ఆ 3rd క్లాస్ ఫెలో కేసీఆర్ 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడుతాడు. కానీ మనకు మాట్లాడగలిగిన దాంట్లో కఠినమైన భాష వీళ్ళ మీద వాడతా నేను.
వీళ్ళని గద్దె దించే వరకు వాడతా. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి దాంట్లో. వీళ్ళు ముగ్గురు విషయంలోనే, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ విషయంలో కానీ సోనియా గాంధీ కాడికెళ్ళి రేవంత్ రెడ్డి దాకా నేనేం మాట్లాడా. వాళ్ళకు ఏ రకంగా ఎట్లా మాట్లాడాలనో వాళ్ళకి దీటుగా సమాధానం ఇవ్వాలో మాకు తెలుసు, అది ఇస్తాం కూడా. అది మీరు హర్షించారు కూడా, సమాజం హర్షించారు కూడా సోషల్ మీడియాలో. కానీ వీళ్ళు ముగ్గురు విషయంలో వీళ్ళ దొరతనము, వీళ్ళ తోలు తీసి డోలు కట్టే వరకు దయచేసి నాతో కోఆపరేట్ చేయండి. నరేంద్ర మోడీ మోసం చేసినాడు. నీకో సిగ్గుమాలిన పుట్టుబడి నీది, మీ అయ్యదో సిగ్గుమాలిన పుట్టుబడి, మీ చెల్లైతే మహిళ అయిపోయింది. మీరు మనుషులా? మీరు నోటికి అన్నం తింటుండ్రా? మీరు నరేంద్ర మోడీ గారిని ఎట్లా మోసగాడంటారా? ప్రతి సంవత్సరం 10 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఆయన. ఈ సంవత్సరం కూడా దాదాపు 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసి ఇంకా 3 నెలల సమయం ఉంది. 100 కోట్ల ముద్రా లోన్లు నా నియోజకవర్గంలో ఇచ్చిండు ఆయన. అట దేశవ్యాప్తంగా ఇచ్చిండు. 3.5 కోట్ల ఇండ్లు కట్టించి హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, అందరికి అప్పచెప్పిండు. కోవిడ్ వచ్చిన కాడికెళ్ళి 80 కోట్ల భారతీయులకి ఫ్రీ రేషన్ అందిస్తున్నాడు. కోట్లాది మంది మళ్ళా హిందూ ముస్లింకి అతీతంగా ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం. ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే విశ్వబ్రాహ్మలకి ఆయన చేసిన నూతన పథకం దాదాపు 18 కులాలు విశ్వబ్రహ్మ యోజన, విశ్వకర్మ యోజన. ఆయన మైన్యూట్ లెవెల్ దాకా సొసైటీలో ఉన్న ప్రతి వర్గానికి ఏదో ఒకటి చేస్తా ఉంటే నువ్వు మీ అయ్య గాడిదలు కాస్తున్నారు. నువ్వు మనిషికి నువ్వు నోటికి అన్నం తింటావా? ఏం తింటావు కేటీఆర్? నీ లెక్కెంత? నీ పత్రం ఎంత? మీ చెల్లె లెక్క ఎంత? మీ అయ్యన్న ఇంతో అంతో ఉద్యమం చేసిండు, మీరు ఎడికెళ్ళి వచ్చి చచ్చిండ్రు. మీరు వచ్చి మీ అయ్యన్న నాశనం చేసిండ్రే మీరిద్దరు. అసలు మనిషి అన్నాక పుట్టుకొక దానికి ఏమైనా అర్థం ఉండాలి. ఇక నేను ఒకసారి ఎంపీ అయినా, నేను ఇలా బోర్డు తెచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు ఆయన నాతోటి, రాజకీయాలు అతీతంగా. వెంకన్న ఏమన్నాడు, అరవింద్ నువ్వు గెలిచినావు, ఆ పసుపు బోర్డు తెచ్చి మాధవనగర్ ఫ్లైఓవర్ కట్టిస్తే నువ్వు ఎప్పటికీ ఎంపీ అన్నాడు ఆయన. మాధవనగర్ ఫ్లైఓవర్ సగం పని అయిపోయింది, పసుపు బోర్డు మోదీ గారు అనౌన్స్ చేయడము, రేపు ఎల్లుండి ఆర్డర్ కూడా వెళ్తుంది. అంటే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలకు కానీ రైతులకు కానీ ఏమైనా చేస్తే నిలబడిపోతాం. ఇలా నేను నిలబడిపోతానే. మీరే పీకనీకి వచ్చినారు, రాజకీయాలకి దోసుకోనీకి వచ్చినారు. మనుషులా గాడిదలా? మీ మనిషి పుట్టుకనేనా ఇది? మనుషులు తల వంచుకుంటున్నారు ఇలా నిన్ను నీ చెల్లని చూసి. ఆమె మహిళ అయిపోయింది. పసుపు రైతులు మాక్సిమం మహిళలు. వాళ్ళ పని నేను చేస్తున్నా. మీ అయ్యనేమో తాగుతాడు, తెలంగాణ మొత్తం తాగిపిస్తున్నాడు, దాన్ని వ్యాపారం చేస్తేవి నువ్వు, దాని లిక్కర్ స్కామ్ అంటివి. తాగుబోతు మొగోడు చేసే పని నువ్వు చేస్తున్నావు. కవిత ఈమె మళ్ళా భారత్ శక్తి, నారీ శక్తి, ఈమెకి ఏం సంబంధమే? పక్కకు కూర్చున్న వాళ్ళు 4 సార్లు పార్టీలు మారిన వాళ్ళు, కాంగ్రెస్ టికెట్ తీసుకొని కేసీఆర్ దగ్గర పైసలు తీసుకొని ఎగబెట్టి వీకిరు 4 రోజుల ముందర ఎలక్షన్లకి. భారత్ శక్తి, నారీ శక్తి అనుకుంటే ఈమెనే చెప్పాలి. ఇక ఈమె రాణి రుద్రమదేవి రేపు మాపు జైలుకు పోతుంది. ఇక వీళ్ళు కూడా ప్రధానమంత్రి గురించి మాట్లాడతారానే? కేటీఆర్ నిన్న ప్రధానమంత్రి స్పీచ్ లా విన్నవా లేదా? సరిగ్గాను ఒక దిక్కు మేము రైతులకి, వరి రైతులకి ఎంఎస్పీ పెంచుకుంటూ పోతా ఉంటే ఎన్నో 100% తెలంగాణ నుంచి వరి కొనుగోలులో మా పెట్టుబడి పెరుగుతా ఉంటే పోయిన 9 సంవత్సరాలల్లా ఇక్కడ ప్రభుత్వము బ్లాక్ మార్కెట్ చేస్తున్నది ఆ పైసలతోటి అని ప్రధానమంత్రి గారు అన్నారు నిన్న. మీడియా గుర్తుందా? కొడుక నీ చెల్ల కంటే ముందు నువ్వు జైలుకు పోయినా నాకు ఆశ్చర్యం లేదు.
నీ చాలా భాగవతాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, లెక్కపత్రాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉండాలి అన్ని ఉన్నాయి. నీ లెక్కెంత, నీ అడ్రస్ ఏంది, నీ వ్యవహారం ఏంది, అసలు నీ పుట్టుకేంది, నువ్వు మనిషివా నువ్వు గాడిదివా? తోలొలుస్తా బిడ్డ. ఇంకోసారి మర్యాద లేకుండా ప్రధాని గురించి మాట్లాడినావంటే నువ్వు చిల్లరోనివి, నువ్వు కచరాగాని కొడుకువి. నువ్వు నరేంద్ర మోడీ మోసగాడా? ఏ లెక్కల మోసగాడు? ఇవాళ మీ కల్వకుంట్లో అని చెప్తున్నా కదా, ఈ డెంగ్యూ రోగ దోమను ఎట్లా చంపేస్తారు పోగొట్టి. రేపు ఎలక్షన్లలో అదే మున్సిపల్ సిబ్బంది, అదే అంగన్వాడోళ్ళు, ఆశా వర్కర్లు, ఆర్పీలు మొత్తం కూడా కొడుకులారా మీ కల్వకుంట్లో పొగబెట్టి ఏ రకంగా తరిమేస్తారు చూడు రేపు తెలంగాణ నుంచి. కొద్దిగానా ఈ రాష్ట్రంలో రైతులు శ్రమించి పండించే పంట తింటున్నావు, కొంచెం మనిషి లెక్క మాట్లాడు. రైతులు కూడా తల వంచుకుంటారు, నీ వాళ్ళు వండించింది నీకు తిండి పెడుతున్నా. యూజ్లెస్ ఫెలోస్. నీకు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అయిపోయాయి, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అయిపోయాయి, నీకు సమ్మక్క సారక్క పేరు మీద ట్రైబల్ యూనివర్సిటీ అయిపోయాయి. నువ్వు జాగిచ్చుడు ఆలస్యము ఇవన్నిటికీ. వీళ్ళు ఆలస్యం చేసిరు సంవత్సరాల కొద్దీ, అందుకనే లేట్ అనౌన్స్మెంట్లు అవుతున్నాయి ఇవన్నీ. అసలు మీరు నిజంగా కూడా మనిషి పుట్టుక కాదా, మీరు పందులు. పందులలో మహిళలు పురుషులు ఇద్దరు ఉంటారు కదా. చెప్తున్నా, మర్యాద దక్కదు, తోలు ఒలిసి డోలు కడతాం బిడ్డ. ఇంకోసారి మర్యాద ఇచ్చుకో. మీ అయ్యనొచ్చి సాగుమన్నాడా ప్రధానమంత్రి వచ్చినప్పుడల్లా? రిసీవ్ చేసుకోమను. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని ప్రాజెక్టులు ఇస్తున్నాడు రాష్ట్రానికి? 9 సంవత్సరాలల్లా అంతకుముందున్న హైవే ఎంత ఉండేనో దానికి డబల్ అయింది తెలంగాణలో. హైవే నెట్వర్క్, రైల్వే నెట్వర్క్ డబల్ అయింది. మొన్న 4.5 కోట్లు పెట్టి నిజామాబాద్ నుంచి మీదకెళ్ళి పోతాం, తెలంగాణ మీదకెళ్ళి అటు ముత్కేడ్ నుంచి డోన్ దాకా కర్నూలులో మొత్తం 90% రూట్ అంతా తెలంగాణ. 4.5 కోట్లు అనౌన్స్ అయింది. పొద్దున్న లేస్తే ఏమిచ్చిండు, మీరిచ్చేది లొటపీసు, నువ్వు ఇచ్చే ట్యాక్సులు లొటపీసు, దానికి 4 ఇంతలు ఎక్కువ వస్తుంది దేశానికి వెళ్ళి. ఎన్నిసార్లు రుజువు చేయమంటావు? తాగుబోతోడు కొడుక, ఎన్నిసార్లు రుజువు చేయమంటావు? ఈ ప్రశాంత్ రెడ్డిని వంగబెట్టి ఒప్పించినాం కదా మొన్న. ఫ్రీగా 5.5 కోట్లు రాష్ట్రానికి వచ్చినట్టు. వేల్పూర్ కాడ భీమ్గల్ ఎత్తు వల్ల 2 ఫ్లైఓవర్లు వేసి అదే పైసలతో వేసుకున్నాడు. అదేమి లోను కాదు, నువ్వు ఇచ్చిన ట్యాక్స్ల పైసలు కాదు అవి, అది ఫ్రీ. 5.5 కోట్లు. ఇట్లా ఎన్నిసార్లు రుజువు చేయమంటావు? మళ్ళా ఓ మనిషి పుట్టుకనే అనేది. మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు. ప్రధాని వస్తే మీ తాగుబోతయ్యని పంపి రిసీవ్ చేసుకోమని. ఇంత పుణ్యం వస్తుంది మీ ముసలోనికి, 70 ఏళ్ళు వస్తున్నాయి, ఇంత పుణ్యం వస్తే 4 వద్దులు లెక్క బతుకుతాడు. నరేంద్ర మోడీ నీడ పడితే నీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన పాపాలల్లా కొద్ది శాతం కడిగేస్తారు ఆ నీడ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీరు దొరలైతే మడిచేడన పెట్టుకోండి. మీ మస్తీ ఎట్లా ఉంచాలో తెలంగాణ సమాజం తెలుసు. మీ మస్తీ ఉంచుడు ఇందూరు పార్లమెంటు ఎలక్షన్ రిజల్ట్ల కాడికెళ్ళే తెలుస్తాయి. ఈ నుంచే మొదలవుతుంది, ఇందూరే మొదలు పెడుతుంది చేంజ్ ఈ రాష్ట్రంలో. ఇగో మేమంతా పొలిటికల్ మైలేజ్ కోసం చేయం బ్రదర్, దేశ మైలేజ్ కోసం చేస్తాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. రేపు ఆర్డర్ వచ్చినాక ప్రతి పాయింట్ వైజ్ మళ్ళీ నేను మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఆర్డర్ రానియండి. ఇన్ జనరల్, ఇన్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్,
నేను చెప్పింది ఇంతకుముందు చెప్పిన ఏ రకంగా బెనిఫిట్స్ అయితే రైట్ ఫ్రమ్ సోయింగ్ టు ఎక్స్పోర్ట్. ఈ బోర్డు కా పార్లమెంట్ తో సంబంధం నాకు తెలిసి సంబంధం లేదు పార్లమెంట్ తో. See few uneducated people like KCR who has read శాస్త్రి గారు MSc పొలిటికల్ సైన్స్. మీకే తెలియాలి, మీరే శాస్త్రి గారు ఏ యూనివర్సిటీలా ముసలోనికి MSc పొలిటికల్ సైన్స్ చెప్పారో తెలియదు నాకు. ఇక గసుంటోడికి క్వశ్చన్లు వస్తే నేను ఆన్సర్ చేయలేను. నాకు తెలిసి పార్లమెంట్ తోటి సంబంధం లేదు. జిల్లా అధ్యక్షులు చెప్తారు అది. నాకెట్టే తెలుస్తుంది స్వామి. రేపు మీరు కూడా మీడియా మిత్రులందరికీ కూడా మీకు సపరేట్ గ్యాలరీ చేసింటారు కదా, మంచి వాళ్ళకి VIP ట్రీట్మెంట్ ఇచ్చేసి రేపు ఏమేమి చెప్తారో మళ్ళా మీరే వినండి. ఐఎమ్ ఏడీ నాట్ మోడీ. ఇగో మా బోధన్ నాయకులు ఇంకో బాండ్ పేపర్ రాయమంటున్నాను. ఏంది ఆల్రెడీ ఆయన దృష్టికి తీసుకొచ్చిన చెరుకు రైతులు తీసుకొచ్చినాను అన్ని. ఇక ఆయన మాట్లాడితే విందాం. 230 ల్యాండ్ అవుతారు. సో 250కి అఫీషియల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 340కి బహిరంగ సభకు వస్తారు, అక్కడ నుంచి అడ్రస్ చేస్తారు. చెరుకు రైతులకు కూడా చెప్పేది స్పష్టంగా నేను చెప్తా ఉన్నా, అనేక మార్లు చెప్తా ఉన్నా. మీరు పండించే చెరుకుతోటి ఇవాళ ఎథనాల్ బంగారం ఇవాళ రిక్వైర్మెంట్, దాని విలువ ఎథనాల్ విలువ పెట్రోల్ డీజిల్ కలుపుతారు కాబట్టి బంగారం కంటే తక్కువ కాదు. చెరుకు పంట మీద MSP ఎట్లా పెంచుతున్నారు మోదీ గారు మీకు అందరికి తెలిసిందే. చెరుకు వేస్తే ఎంత లాభదాయకమో ఆ MSP ద్వారా మీరు లెక్కలేసుకోవచ్చు. ఇవాళ 17 ఎథనాల్ ఫ్యాక్టరీలకి రిక్వైర్మెంట్ తెలంగాణలో ఉంటే ఒక్కటి కూడా పెట్టలేదు. ఇక్కడ పెడతా అన్న ఇండస్ట్రియలిస్టులు కవితని కలిస్తే ఇక్కడ సంబంధించిన 2 ఎమ్మెల్యేలు మన జిల్లాల ఎమ్మెల్యేలను కలిస్తే మాకు పర్సంటేజ్ ఎంత, కమిషన్ కూడా కాదండి, కమిషన్ లెవెల్ దాటిపోయింది. ఫ్యాక్టరీల పర్సంటేజ్ కావాలంటే ఎక్కడోళ్ళు అక్కడ వీకిరు. మళ్ళా ఐఎమ్ ఆన్ రికార్డ్, శాస్త్రి గారు ఐఎమ్ ఆన్ రికార్డ్. కవిత ఈజ్ ఎక్స్పెక్టింగ్ పర్సంటేజ్ ఫ్రమ్ ఎవ్రీ ఇండస్ట్రీ విచ్ ఈస్ బీయింగ్ ప్రపోజ్డ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. ఇస్తారా అండి? రేపు మీ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో కవిత మాకు మంచి ఏమైనా రాయాలంటే పర్సంటేజ్ ఇస్తారా అని అడుగుతారా? అన్నిటికీ పర్సంటేజ్ కావాలంటే ఎట్లయితుందండి? ఇందూరు ప్రజలు ఆలోచన చేసుకోవాలా. ఈ 7 నేను ఇందూరు పార్లమెంటు ప్రజలందరినీ కోరుతున్నా, 7 అసెంబ్లీలు గెలిపిండ్రి. ఇలా మస్తి కలవకుంటూ మస్తి ఎట్లా దించాలనో మా జిమ్మేదారి. గద్దె దించుతాము, మస్తి దించుతాము. మీరు అన్ని మర్చిపోయినరి, వేరే అన్ని. మన జాగాల బ్రహ్మాండమైన అభ్యర్థులు ఉంటారు, పార్టీ బలంగా ఉన్నది, చేసిన పెద్ద వాగ్దానాలని నెరవేర్చినాము. దాని ఉపయోగం రైతులు ఆల్రెడీ చూస్తా ఉన్నారు. ఇక మా ముత్యాల మనోహర్ అన్నారు రండి, నిన్న నీకు ఫోన్ చేసి నేను ఎత్తలేదు, ఫస్ట్ నీకే చేసిన చెప్పులేసుకోవాలి నువ్వు అని.